రెసిపీ ఏంటో తెలుసా? చాలా కాన్ఫిడెంట్ గా అందరూ ఎగ్ ఫ్రై అనుకున్నారు కదా. ఎగ్ ఫ్రై అనుకున్న వాళ్ళందరూ పప్పులో కాలేసినట్టే. మా ఫ్రెండ్స్ లో ఒకరు అనుకుంటా, ఎందుకు నువ్వు ఈ కుకింగ్ వీడియోస్ తీస్తున్నావు, ఏదైనా ఫుడ్ బ్లాగ్స్ చేయొచ్చు కదా, లైక్ అంటే రెస్టారెంట్స్కి వెళ్ళి లేదా హోటల్స్కి వెళ్ళి ఫుడ్ తిని రివ్యూ చెప్పడం అంట. అలా హోటల్స్కి వెళ్ళి రెస్టారెంట్స్కి వెళ్ళి మెక్కి ఉన్న సంపాదన అంతా దానికి తగలబెట్టి అవసరం అంటారా మనకి? సో మా నాన్న మా తాత సంపాదించిన స్థిరచరాస్తులు ఏమీ లేవు అలా హోటల్స్కి వెళ్ళి రెస్టారెంట్స్కి వెళ్ళి డైలీ వ్లాగ్స్ చేయడానికి. ఇప్పుడు రెస్టారెంట్ వ్లాగ్స్ చేస్తున్న వాళ్ళందరూ వృధాగా ఖర్చు పెడుతున్నారంటే అది నేను చెప్పలేను, ఎందుకంటే అది వాళ్ళ సొంత ఒపీనియన్స్, వాళ్ళ మనీ మెయింటెనెన్స్. ఇంకా మన కర్రీ విషయానికి వస్తే ఇది మునగాకు పూత ఫ్రై. చూసి ఏమేసావరా అనుకుంటున్నారు కదా, మునగాకు ఫ్లవరేనండి అది. ఇంకా ఈ కర్రీ టేస్ట్ విషయానికి వస్తే సేమ్ ఎగ్ ఫ్రై లో ఉంది, అందులో ఏ డిఫరెన్స్ కూడా లేదు, చాలా బాగుంది. ఒకసారి ఏం కర్మ చాలా సార్లు ట్రై చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.